అందరికీ మంచిగా ఉన్నారా మీరందరూ? అయితే మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇయాల నేనైతే ని చికెన్ నిల్వ పచ్చడితోని మీ ముందటికొచ్చేసిన. ఈ ప్రాసెస్ మొత్తం పక్కా కొలతలతో చూపియబోతున్నా ఈరోజైతే నేను. పచ్చడ ఎట్లా పెడతారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్తోని మీ ముందటికి వచ్చేస్తా. కాబట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలుసుకోని వాళ్ళు కూడా తెలుసుకుంటారు దానివల్ల. మరి ఈ పచ్చడకు ఏమేమి కావాలా, మసాలాలు ఎట్లెట్లా వేసుకోవాలా అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపించబోతున్నా. ఇక నడుండ్రి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. నేను ఇక్కడ ఒక కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నా. మీరు బోన్తో కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. బోన్తో తీసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. నేనైతే బోన్లెస్ తీసుకున్నా. మంచిగా కడుక్కొని జాలి గిన్నెలు వేసుకొని నీళ్ళన్నీ ఒత్తేసుకున్నా. అట్లా చూస్తున్నారు కదా, జాలి గిన్నెలు వేసేసుకొని కిందికి ఏమైనా నీళ్ళు ఉన్నా కానీ అడిసిపోతాయి అన్నట్టు అట్లా. మళ్ళీ నీళ్ళు కూడా బాగా ఊరాయి ఇక పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు, లేకుంటే ఇంకా బాగా టైం పడుతుంది అట్లా. మీరు కూడా అట్లనే చికెన్ని కడుక్కొని ఒక 10-15 నిమిషాలు అన్నా కానీ ఈ చికెన్ని జాలి గిన్నెలు వేసేసుకోండి. అందులో ఉన్న నీళ్ళని నడిచిపోతాయి. అవి అడిచిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు పక్క కొలతలతో మసాలాలు చెప్పేస్తున్నా. ఇక్కడ నేను ధనియాలు వేసుకుంటున్నా కదా, ధనియాలు కిలోకి 10 చెంచాలు వేసుకోండి. 10 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని రావు. చూడండి కొలత కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 10 చెంచాల ధనియాలు వేసుకున్నా. ఇప్పుడు ఇవి కిలో కొలతకు నేను వేసుకున్నా 10 చెంచాలు అనేది. మీరు ఒకవేళ అర్ధ కిలో వేసుకోవాలనుకుంటే సగం చేసి వేసుకోండి, 5 చెంచాలు వేసుకోండి. ఇక ఒకవేళ ఇంకా 2 కిలోలు చేసుకోవాలనుకుంటే ఇంకా పెంచుకోండి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా. ఇగో మెంతులు వేసుకున్నా. ఇప్పుడు ఒక 6 ఇలాచీలు వేసుకుంటున్నా. 6 చూస్తున్నారు కదా వీడియోలో, 6 వేసుకోండి ఇలాచీలు. మీరు ఒకవేళ అర్ధ కిలో వేసుకోవాలనుకుంటే ఇలాచీలు కూడా 3 వేసుకోండి. నేను ఇక్కడ 6 వేసుకున్నా కదా, మీరు 3 వేసుకోండి. అంతే ఇక ప్రాసెస్. ఇప్పుడు మిరియాలు వేసుకుంటున్నా. ఒక 15-16 దాకా అట్లా మిరియాలు వేసుకున్నా. ఇప్పుడు లవంగాలు కూడా అంతే, ఒక 15-16 దాకా అట్లా వేసుకోండి లవంగాలు. ఇక చిన్నవి పెద్దవి కలిసి ఉంటాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ సాజీర వేసుకుంటున్నా. సాజీర 1 టీ స్పూన్. సాజీర జీలకర్ర జర ఒక తీరు ఉంటుంది కదా, చూస్తేందుకు కన్ఫ్యూజ్ కాకుండా మీరు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నా. చూడండి 1 టీ స్పూన్ అది కూడా. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, ఇవి కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు కూడా పక్క కొలతలతో చెప్తున్నా, మీరు కూడా ఇదే కొలతతో చేసుకోండి. మీకు కూడా పర్ఫెక్ట్ కుదురుతుంది, కుదరదని ఏముండదు ఇక. ఇప్పుడు ఒక 3 ముక్కలంతా దాల్చిన చెక్క వేసుకోండి. ఒక 3-4 ముక్కలు చూస్తున్నారు కదా వీడియోలో, ఇక గంత వేసుకోండి మీరు. ఇప్పుడు బగారాకి వేసుకోండి. బగారా అన్నంలో వేసుకుంటారు చూడు ఆకు, అది ఒక 3-4 అవి కూడా అట్లా. ఇప్పుడు మసాలాలు అయితే అన్నీ చూపించేసిన నేను కొలతలతోని సహా. ఇక కరెక్ట్ ప్రాసెస్ ఇంతే వేసుకోండి. కిలోకి అయితే ఈ కొలతలు, ఇంకా 2 కిలోలు అయితే వేరే కొలతలు. ఉప్పు, కారము, పసుపు, ఎల్లిగడ్డలు, కళ్యామాకు, నిమ్మకాయలు 2. ఇక ఇవి ఎట్లా వేసుకోవాలా, ఎంతెంత వేసుకోవాలా అనేది నేను ప్రాసెస్లోకి పోయినాక చెప్తా. అల్లం ఎల్లిగడ్డ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, అల్లం ఎల్లిగడ్డ అన్నది మళ్ళీ ఇంక ఎల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నది అని. కానీ ఏ పచ్చళ్ళైనా ఏ తొక్కులైనా ఇంత ఎల్లిగడ్డ ముద్ద వేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మీరు కూడా వేసుకొని చూడండి. అల్లం ఎల్లిగడ్డ వేసిన ఎల్లిగడ్డ ముద్ద ఇంత దంచేస్తే అది గోలేటప్పుడు వాసన ఒక లెవెల్ ఉంటుంది. ఇక చూడండి మీరు ఇప్పుడు పప్పులలో ఇట్లా వేసుకోరా, చూడరా అప్పుడు వాసన ఎంత కమ్మగా వస్తుంది. ఇది కూడా అంతే. ఇది నిల్వ పచ్చడి, సంవత్సరం దాకా ఉండే నిల్వ పచ్చడి కాబట్టి వేసుకోండి. ఇట్లా ఒక 2 మీడియం సైజు ఎల్లిగడ్డలు వేసుకోండి దంచి.
ఇప్పుడు పొయ్యి మీద ఒక ఇనుప కడాయి పెట్టుకొని ఇవన్నీ మసాలాలన్నీ వేయించుకోవాలి. చిటపటం అనేదాకా వేయించుకోవాలి. ఇగో నేను వేస్తున్నా చూడండి. ఇక వేయించుకుంటున్నా. ఇక అటు ఇటు తింపుకుంటా వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతే ఇక టేస్టే వేరైపోతుంది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. వెడల్పుగా మందంగా ఉన్నది పెట్టుకొని మనము చికెను ఇండ్లకు వేసేసుకుందాం. ఈ వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నెలకు వేసుకోవాలి, లేకపోతే అడుగు మందం లేదనుకో చికెను అడుగంటుతుంది. ఇట్లా వేసుకోగానే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, అంతా కలిసేలాగా వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. బోడకి వేసుకోండి పసుపు కూడా, బాగా నిండేసుకోకండి. ఇక మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని పొయ్యి ముట్టించేసుకోండి. ఇక ఫస్ట్ మంట పెద్దగానే పెట్టుకోండి, కానీ కొంచెం ఇక ఇది ఉడుకు పట్టినాక సన్నం మంట పెట్టుకొని ఇట్లా మెల్లమెల్లగా తీయండి. ఒకటేసారి అది ఉడుకు పట్టక ముందు తీస్తే ముక్క ఇచ్చుకపోతుంది, భగవాన్కి అడుగంటినట్టుండి ఆ ముక్క ఇచ్చుకపోతుంది. కాబట్టి మెల్లమెల్లగా ఇట్లా తిప్పుకోండి. ఇక అది భగవాన్ గరం అయిన కొద్దీ వెళ్తుంది. భగవాన్ గరం కాంది ఇడవది, లేకుంటే భగవాన్కే గట్టిగా పట్టేసుకుంటుంది. ఒక మెల్లగా తీయాలి. ఇట్లా గడ్డలు ముద్దలు ఉన్నాయి కదా, ఆ ముద్దలన్నీ వేడి తగిలిన కొద్దీ ఈడుస్తాయి. అవి ఈడిచిన కొద్దీ ఇట్లా నీళ్ళు ఊరుతాయి. ఇక నీళ్ళు ఊరి ఇట్లా మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా అది పొయ్యి మీద పెట్టుకోవాలి. అట్లనే చూడండి, ఇట్లా అన్నీ ఇనికిపోవాలి మొత్తం. ఇనికిపోయిన చూడు అట్లా. పొయ్యి ముట్టించుకొని ఇంకొక కడాయి పెట్టుకుందాం. ఇక పొయ్యి మీద ఇట్లా ఈ కడాయిలకు నూనె పోసుకుందాం. చికెన్ ముక్కలు గోలే అంతా పోసుకోండి. మరి బాగా పోసుకోకుండ్రి, కొంచెం ఇక ముక్కలు మునిగే అంత పోసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, అంత పోసుకోండి. పోసుకున్నాక నూనె గరం కావాలి. ఇక నూనె గరం అయిందాక ఆగి, నూనె గరం కాగానే కొన్ని చికెన్ ముక్కలు ఇక ఇంట్లో పట్టినన్నే వేసుకోండి. ఒకటేసారి మొత్తం వేయద్దు, కొన్ని గోలించుకోవాలి. ఇట్లా ఈడ చూస్తున్నారు కదా, ఇట్లా నూనె బాగా గరం కావాలా. గరం అయినాక ఇట్లా గోలించుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటా గోలించుకోవాలి. ఇవి ఆల్రెడీ పొయ్యి మీద నీళ్ళని గుంజేసింది కదా, జల్దీ గోలుతాయి. ఇక చూడండి ఎట్లా ఎర్రగా అయినాయి కదా. బాగా నల్లగా కానిచ్చుకోవద్దు, కొంచెం ఎర్రెర్రగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడు, అట్లా కాగానే తీసేసుకోవాలి. ఇక గోలినాయి. ఇక చూడు ఇంకా కొంచెం గోలాల, ఎందుకంటే కిందికి ఉన్నాయి గోలలేదు కదా. అట్లా మొత్తం అంతా కలుపుకుంటా గోలించుకోవాలి. కింది మీదికి కిందికి వేస్తే అట్లా అన్నీ సమానంగా గోలుతాయి. ఇక చూడండి ఇట్లా తిప్పాల అటు ఇటు. ఇప్పుడు గోలిని తీసేసుకుందాం, మీకు చూపిస్తా వీడియోలో కూడా. తీసినాక కూడా ఇగో చూడండి, ఇళ్ళకి జాలి గిన్నెలకు వేసుకుంటే అయితే, ఇళ్ళకి జాలి చెంచాలకు వేసుకుంటే అడిసిపోతుంది నూనె మొత్తం. ఇన్నే ఇగో గోలిని తీసేసుకుంటున్నాను నేనైతే. ఇగో ఇట్లా మంచి గోలినాక తీసేసుకోండి. ఇప్పుడు రెండోసారి కూడా వేసుకునేది చూపిస్తాను నేను. ఇగో ఇట్లా వేసుకుంటున్నా కదా, ఇవి కూడా గోలంగానే తీసేసుకోండి. ఇట్లానే మీ దగ్గర ఉన్న చికెన్ అంతా గోలించుకోండి, తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో నూనె ఉన్నది కదా, ఇది ఇంట్లోకి కొంచెం తీసేసుకోండి. ఇదంతా నూనె పట్టకపోవచ్చు, పడితే మళ్ళీ పోసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఫస్ట్ తీసేసుకోండి. మళ్ళీ బాగా ఎక్కువైతే కూడా కష్టం కదా. ఇక ఈ కడాయిలో ఎల్లిగడ్డ కళ్యమాకు గోలించుకోవాలా. ఆ వీడియో మిస్ అయింది మీకు. ఆ గోలించుకున్న కళ్యమాకు మళ్ళా ఎల్లిగడ్డ ముద్ద ఇట్లా పొడిలో వేసేసి బాగా విసుకాలి. చల్లగా అయినాక మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం చూర కావాలా. ఇది ఎండి కళ్యమాకు ఇంకా ఎల్లిగడ్డ ఈ మసాలా 3 కలిపి ఇట్లా కలుపుకుంటే తనైతే ఒక లెవెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మొత్తం చికెన్ ముక్కలకు పట్టించేసేయండి ఈ మసాలానంతా. ఇక వాసన ఒక లెవెల్ వస్తున్నది. ఇక చూసుకోండి, మీరు కలిపి చూడండి, మీరు వేసుకొని చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఈ టేస్ట్ ఎంత బాగుంటుంది. ఏముంది, ఒక అర్ధ కిలో తీసుకొచ్చుకొని కూడా ట్రై చేయొచ్చు. ఖరాబ్ అయ్యేది ఏం లేదు. ఇట్లా కరెక్ట్ కొలతలతో చేస్తే మీకు పక్కా కుదురుతుంది. అడుక్కంత మసాలా ఉండిపోయింది కదా, అడుక్కెళ్ళి మసాలాను తీసుకుంటా ముక్కలకు పట్టి అలా బాగా ఒత్తకుండ్రి, ముక్కలు ఇరిగిపోతాయి. బాగా ఒత్తినా కూడా సూర అయినట్టయితే మీద కలుపుకోండి. ఇట్లా
ఇక ఇట్లా నేను కలుపుతున్నా కూడా చూడండి. ఈ అట్లనే నేను ఎట్లా కలుపుతున్నానో అట్లా కలుపుకోండి. ఇక ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికింది. ఇట్లనే బాగా నల్లగా కాకుండా బాగా తెల్లగా కాకుండా ఇట్లా గోలించుకోవాలి ముక్కల్ని. ఇట్లా కలుపుతుంటేనే స్మెల్ అయితే ఓ లెవెల్ వస్తుంది అనుకోండి. ఇక ఈ పక్క కొలతలతోని ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి. మీకు కూడా మంచి కుదురుతుంది. కుదరదన్నది ఏముండదు ఇంట్లో. ముక్క కూడా చూపిస్తా. ఇక చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. బాగా నల్లగా కాకుండా బాగా మెత్తగా కాకుండా ఇక ఇట్లా అంటే ఇట్లా ఇరుగుతుంది. బాగా గట్టిగా వేసుకోవద్దు, ఇట్లనే వేసుకోవాలా. కలర్ కోసం ఒక చెంచా పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాక ఇక కారం కూడా వేసుకోండి. కారం కూడా కొలతలతో చెప్తా, టీ స్పూన్తో కొలత. ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8 టీ స్పూన్ల కారం. కిలోకు 8 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు అనేది ఇంట్లో సగం భాగం వేసుకోవాలి. ఎప్పుడైనా కారంలో సగం భాగం ఉప్పు అంటే 4 చెంచాలు. కానీ ఇక్కడ నేను 3 చెంచాలు వేసుకుంటున్నాను. ఒకటి వేసుకున్నా, 2, 3. కంటే ఇంకొక స్పూను మనం అప్పుడు చికెన్ని ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అది ఇంట్లో కలుస్తుంది. కాబట్టి 3 సరిపోతాయి. ఇక ఈ కారంని మొత్తం మంచిగా కలిపేసుకోండి. ఇక దీనికి పట్టించేసేయండి. ఉప్పు, కారము, పసుపు, మసాలా అన్నీ కలిపి కలుపుకోవాలి. ఇట్లా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. ఇక నాకు ఒక టీ గ్లాసెడ్ ఇప్పుడు పచ్చిది నూనె పోసుకోండి. పల్లి నూనె. అది పల్లి నూనె అయితే కమ్మగా వస్తుంది. ఖచ్చితంగా పల్లి నూనె ఒక టీ గ్లాసెడ్ అన్న పోసుకోవాలి. నేను పల్లి నూనెనే పోసుకున్నా. ఇక మీరు కూడా ఖచ్చితంగా పోసుకోండి. కడాయిలో మిగిలింది కూడా పోసేసుకుంటున్నా. ఇక సరిపోతుంది మనకైతే. ఇక రేపు తెల్లారే వరకు మీదికి వస్తుంది ఇదంతా. ఇక మనం ఒక సీసాలకు ఎత్తి పెట్టుకుంటే తెల్లారే వరకు మీదికి ఇట్లా వేరుతుంది నూనె. పేరకుండా మళ్ళీ మనం పోసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఇది సరిపోతుంది. ఇక ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలని రసము ఒక గిన్నెలనే పిండి ఉంచుకోండి. ఫస్టే ఈ ఇత్తులు రానియద్దు అసలు. ఆ ఇత్తులు తీసేయండి. ఒక్క ఇత్తు కూడా వడనీచుకోకండి. ఇక ఇట్లా అడ్డం పెట్టుకొని చేతు వేసుకోండి. లేకపోతే నిమ్మకాయ పిండేదన్నా యూజ్ చేసుకోండి. కానీ ఇత్తులు పడద్దు దీనిలో. మళ్ళీ ఇవంతా కలుపుకోవాలి. ఇక కలుపుకొని చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చింది కలరు. ఈ సీసాలకు ఎత్తేసుకున్నాడే. ఇక మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబు, బెల్ బటను కొట్టుండ్రి. దీనివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఇంకా కొత్త రెసిపీస్తోని మీ ముంగట ఉంటా, కొత్త వంటకాలతోని. నా వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అందరికీ.